నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. సో తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసినాయి. సో ప్రజల మధ్య కల్వకుట్ల కుటుంబానికి మధ్య జరిగిన యుద్ధంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు గెలిచారు. సో అయితే అతి త్వరలో ఎంపీ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. పట్టభద్రులకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా రాబోతూ ఉన్నాయి. సో ఎమ్మెల్యే టికెట్ ఆశించి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇతర పార్టీల్లో సో టికెట్ ఆశించి నిరాశలైన వాళ్ళు సో ఎమ్మెల్సీగా లేకపోతే ఎంపీగా పోటీ చేయాలన్న ఆలోచనలో చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఈ పోరాటంలో అందరూ భాగస్వాములు అయితేనే మార్పు వచ్చింది కాబట్టి సో ఎమ్మెల్యేగా మాకు అవకాశం ఇవ్వని పార్టీ ఎంపీగానన్నా ఎమ్మెల్సీగానన్నా అవకాశం ఇవ్వబోతుందన్న ఆలోచనలో చాలామంది ఆశావాదులు ఎదురు చూస్తూ ఉన్నారు. సో నాతో పాటు బక్కా జడ్సన్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. మీకు అందరూ తెలుసు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు కూర్చున్నారు. క్యాబినెట్లో చాలామంది సీనియర్ నాయకులు కూర్చున్నారు. అంతవరకు బాగానే ఉంది. ఎమ్మెల్యే కూడా చాలామంది కొత్త వాళ్ళు కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. సో వాస్తవం చెప్పాలంటే బక్కా జడ్సన్ గారు చేసిన పోరాటం క్యాబినెట్లో ఉన్న వాళ్ళు ఏ ఒక్కరు కూడా చేయలేదు. ఆఖరికి ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్న రేవంత్ రెడ్డి గారు కూడా సో ఈయనకు మించిన పోరాటం ఏనాడు కూడా చేయలేదు. దానికి మించి ఎమ్మెల్యేలు కూడా ఏనాడు కూడా సో కల్వకుట్ల కుటుంబం మీద బక్కా జడ్సన్ అని చేసిన పోరాటం ఏ ఒక్క నాయకుడు కూడా చేయలేదు. ఇది వాస్తవం, తెలంగాణ రాష్ట్ర సమాజానికి కూడా తెలుసు. సో అయితే బక్కా జడ్సన్ గారు వర్ధన్నపేట నుంచి టికెట్ ఆశించారు. టికెట్ ఆశిస్తే సో అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా బక్కా జడ్సన్ గారికి కాకుండా కనీసం ఈయనని కన్సల్ట్ కాకుండా కూడా సో వర్ధన్నపేట నుంచి వేరే పర్సన్కి టికెట్ ఇచ్చారు. సరే, నాకు టికెట్ ఇవ్వకున్నా పర్లేదు, కాంగ్రెస్ పార్టీ మన పార్టీ ఆయనకు టికెట్ ఇచ్చింది కదా, ఆయన గెలుపులో నా కీలక పాత్ర ఉండాలనుకున్నాడు. సో ఆయన గెలుపులో పార్టీ ముఖం చూసి, పార్టీ గుర్తును చూసి ఆయనకు ఓటేయండి అని చెప్పినప్పుడు సో కాంగ్రెస్ పార్టీ నుంచి వర్ధన్నపేట అభ్యర్థిని గెలిపించారు. సో అయితే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి కాబట్టి పార్టీ నాకు ఎమ్మెల్సీగా వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీగా నాకు అవకాశం ఇవ్వాలి, అవకాశం ఇస్తే నేను గెలుస్తా అని చెప్పి కూడా ఆయన ఇప్పటికే నియోజకవర్గాల వారిగా ప్రచారం కూడా స్టార్ట్ చేసిండు. మీరు ఈ పోస్టర్ కూడా చూడొచ్చు ఒకసారి. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బక్కా జడ్సన్ గారిని బలపరచండి అని చెప్పి సో ఈ పోస్టర్ తీసుకొని నిన్న కూడా భువనగిరి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంతమందితోటి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు, నాయకులతోటి భేటీ ఏర్పాటు చేసుకుంటూ సో మేమేమంటా ఉన్నాం, సరే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందా ఇయ్యదా విషయం పక్క పెడితే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా సోషల్ మీడియా పక్షాన సో తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన ఖచ్చితంగా బక్కా జడ్సన్ గారు పోటీ చేయాలని కూడా కాలేజ్ టీవీ రిక్వెస్ట్ చేస్తూ ఉంది. ఖచ్చితంగా ఏ సోషల్ మీడియా వేదికనైతే, ఏ ప్రశ్నించే వేదికల ద్వారా అయితే కల్వకుట్ల కుటుంబాన్ని రాజకీయంగా కథం చేసినామో సో ఖచ్చితంగా ఈ ప్రశ్నించే గొంతుకలు సోషల్ మీడియా ఖచ్చితంగా ఇండిపెండెంట్గా బక్కా జడ్సన్ పోటీ చేస్తే ఖచ్చితంగా మా గొంతుకలు అండగా ఉంటాయని ఒక భరోసా కూడా బక్కా జడ్సన్కి ఇద్దాం. సో అన్నతోటే మాట్లాడదాం. సో కొత్త గవర్నమెంటు అధికార హోదాలో ఇప్పుడు అన్న ఉన్నాడు. సో ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఒక బలమైన పోరాటం చేసిండు. సో మళ్ళీ ఇప్పుడు అధికార హోదాలో కూడా అదే పార్టీ మీద ఏమైనా బలమైన పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుందా? సో అన్నతోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే బ్రదర్. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. నేను కూడా ఎలక్షన్ బిజీలో ఉండే నియోజకవర్గాల వారిగా తిరిగినా మీకు కూడా గెలవలేకపోయినా సో మీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మనది మొట్టమొదటి ఇంటర్వ్యూ. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఎట్లా అనిపిస్తుంది? సంతోషంగానే ఉన్నారా లేకపోతే మరొక పోరాటం చేయాల్సిన అవసరం మీ మీద ఉన్నదా? నా మీదని కాదు, సమాజం అంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిందే 24/7. ఇంతకుముందు మీరు చెప్పిన తీరుగా కాళేశ్వరము 125,25,000 కోట్లు, మిషన్ భగీరథ 45,000 కోట్లు, ధరణి 1,50,00,000 ఎకరాలు దాని అడ్రస్ లేని కంపెనీ, అప్పులు ఇక మనం చెప్పలేని తీరుగా 5 లక్షల కోట్ల అప్పు, నిరుద్యోగం ఎక్కడేసింది అక్కడనే ఉన్నది. ఇవన్నీ కూడా వీటిపైన పోరాటం చేసి మేము అధికారం రాలేదు. ఓకే, వీటిపైన మేము పబ్లిక్ను ఒప్పించి మేము అధికారం రాలేదు. ఇలా సోషల్ మీడియా కొంతమంది కామెంట్స్ పెడతా ఉంటారు. కామెంట్ పెట్టేటోడు కూడా ఎప్పుడు కనీసము కేసీఆర్కి వ్యతిరేకంగా కార్యక్రమం చేసింది లేదు. ఇది వాస్తవం లెక్కనే మనం మాట్లాడుకోవాలి. మాట్లాడితే యూట్యూబ్లో కొడితే అన్నీ వస్తాయి, ఎక్కడెక్కడ ఏమో మాట్లాడాలి. ఒకటి, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కర్ణాటకలో రావడం, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారం రావడం, దాని ఎఫెక్ట్ ఇక్కడ రావడం. అప్పటిదాకా కర్ణాటకలో బీజేపీ గెలిస్తే బీజేపీలో జాయిన్ అవుదామా, ఎటు పోదామని అందరు బార్డర్ లైన్లో కూర్చున్న వాళ్ళు ఇటు రావడం, వీటితోని పార్టీ బలోపేతం అయింది.
ఇది 100%. ఇది కాదని లేరు. ఇది రాహుల్ గాంధీ కూడా తెలుసు ఇక్కడ ఉన్న నాయకులు. దాంతో పబ్లిక్ అప్పటికి కేసీఆర్ మీద భయంకర మైనింగ్ మాఫియా, శాండ్ మాఫియా, ల్యాండ్ అన్ని వాళ్ళు రికార్డ్ చేసుకుంటున్నారు. బై ఎలక్షన్, మునుగోడు బై ఎలక్షన్, చలో కేసీఆర్కు దాలో. హుజురాబాద్ ఎలక్షన్, సరే అక్కడ ఈటల రాజేందర్ కేసీఆర్ సెకండ్ పొజిషన్ వాళ్ళకే వచ్చింది. నాగార్జున సాగర్ కేసీఆర్కు దాలో. మున్సిపాలిటీ ఎలక్షన్ కేసీఆర్కు దాలో. కేసీఆర్ ఫుల్ నమ్మిండు. ఓకే, నమ్మించి కానీ మనం మాత్రం ఎప్పుడూ స్టాండర్డ్ తప్పలే. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నాం. 65కి వెళ్ళి 75 సీట్ల మధ్యలో పార్టీ గవర్నమెంట్కి ఎప్పుడు 1.5 year బ్యాక్ వెళ్ళే చెప్తున్నాం. ఎవరు నమ్మలే. చాలా మంది కూడా కామెడీ అనుకున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఖతమైపోయింది అన్న చర్చ జరుగుతున్నప్పుడు కూడా మీరు అధికారంలోకి వస్తుందని చెప్పారు. అవును, ఈవెన్ కుర్చీలలో ఇప్పుడు కుర్చీల కోసం రాదనే అన్నారు. చాలా మంది పార్టీతో చర్చలు జరుపుతున్నారు. ఈ తరుణంలో జరిగింది ఏంటంటే పబ్లిక్ మనం ఫీల్డ్ మీద పోయినప్పుడు వాడు డిసైడ్ అయి ఉన్నాడు నెక్స్ట్ ఈయన కొట్టేటోనికి ఓటేస్తా. అది బీజేపీ అయితే బీజేపీ, కాంగ్రెస్ అయితే కాంగ్రెస్. ఈయన కొట్టేటోనికి ఓటేస్తా. రాహుల్ గాంధీ జోడు అట్లా వచ్చి కర్ణాటక ఎప్పుడైతే ఎలక్షన్ గెలిచినాక ఓటర్స్ డిసైడ్ అయిపోయాడు ఈయన కొట్టేసుడే అని. ఆ సందర్భంలో ఈరోజు ప్రభుత్వం వచ్చింది. అయితే అప్రమత్తంగా ఉండాలని ఎందుకు అంటున్నానంటే వీటిపైన ఎప్పుడు కూడా అసెంబ్లీలో రచ్చ జరగలేదు అంటున్నా. ధరణి పైన అంత పెద్ద స్కామ్ జరిగి రోజు రికార్డులు మాయమైపోయి విఆర్ఓ వ్యవస్థను ఎత్తేస్తే అసెంబ్లీలో చర్చనే లేదు. 12 మంది ఎమ్మెల్యేలను గుంజుకపోతే ఆపోజిషన్ లీడర్ చర్చనే లేదు. మన పార్టీని అంటున్నామని అనుకోవద్దు. వీళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాం మిత్రమా. మన పార్టీ వాళ్ళని అంటున్నాం. మన పార్టీ వాళ్ళ సంగతి అందరికీ తెలుసు. నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. అప్రమత్తంగా ఉండాలని అంటూ చర్చ జరగలేదు. జరిగితే మీరు జరిగిందని చెప్పండి. కాళేశ్వరం మీద ఇంత పెద్దగా రాహుల్ గాంధీ ఫస్ట్ మ్యాన్ పోయింది. ఒక కాంగ్రెస్ వాళ్ళైనా పోయినరు అక్కడికి. ఎవరైనా పోయినరా కాళేశ్వరం దగ్గరికి? రాహుల్ గాంధీ మేడిగడ్డ మీద నిలబడ్డారు కదా. అక్కడ ఇంతకుముందు వీళ్ళు ఎవరైనా పోయాక నిలబడ్డారా? సార్ బీజేపీ నాయకులు కూడా నిలవాలి కదా. ఎవరు పోలే. ఫస్ట్ రాహుల్ గాంధీ వచ్చి అక్కడ. అంటే ఆ చర్చ అప్పుడు జరగలే చర్చ. ఇప్పుడు దాన్ని అవి ఏవైతే నష్టపోయినామో ఇలా ప్రతి మనిషి మీద 150,000 అప్పు ఉన్నది. మనం కట్టాలి అప్పు. అనేకమైన ఉచిత పథకాలు ఉన్నాయి. అవి మన మీదనే తీసిపెట్టి మనకి ఇవ్వాలి. అవునవును, నా మీదనే తీసి నాకు ఇవ్వాలి. అంతే కదా. ఇవాళ ఫ్రీ బస్ ఎక్కుతుండ్రు. అవి నా పైసలకెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి. మరి ఇవన్నీ రావాలంటే ఎక్కడికి వెళ్ళి తేవాలి ఇవి? కాబట్టి పబ్లిక్ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరము. తెలంగాణ చిన్న రాష్ట్రం కాబట్టి బాధ్యతాయుతంగా ఉండవలసిన పాలకులు ఎవరు లేరు కాబట్టి మనమే బాధ్యతాయుతంగా మనమే అప్రమత్తంగా ఉండాలనేది నా కోరిక. సో ఇంకో ప్రచారం ఏంటంటే ఇప్పటికే ఏ నాయకుడిని అయితే మీరు ఆ ముఖ్యమంత్రి హోదాలో కూర్చుండ్రో కొంతమంది ఆల్రెడీ ప్రచారం స్టార్ట్ చేశారు. ఆ నాయకుడు కొట్లాడితేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనే ప్రచారం కూడా బలంగా చేసుకుంటా ఉన్నారు కదా. సో నిజంగా ఆ నాయకుడు కొట్లాడడం వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా? కాంగ్రెస్ పార్టీ గెలుపుగా మీరు చూస్తున్నారా, లేకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజల గెలుపుగా మీరు చూస్తూ ఉన్నారా? ఇప్పుడు అలా చెప్పేటోళ్ళకు నేను ఒకటే చెప్తున్నా. ఇది తెలంగాణ ప్రజల విజయం. సోషల్ మీడియా పెద్ద ఛానల్ కూడా అదే పెద్ద ఛానల్స్ ఇప్పుడు మీ పార్టీ కొంత జోకే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతే ఇప్పుడు చేస్తుండ్రు. అయితే అవి ముఖ్యమంత్రి అభ్యర్థికి వెళ్ళి అవి కీ రోల్ ప్లే చేసినాయి. కానీ అది వరకు పెద్దగా చేసిన ఏం లేదు. నెలాఖరు నెల ముందు కొన్ని పేపర్ రాసేది. నెల ముందు అదే అంతేగాని పెద్దగా. అయితే ఈరోజు ఏందనంటే సరే ఎవరేమన్నా చెప్పుకొని వాస్తవం అనేది వాస్తవం ఇది కదా. రేపు మేము అడుగుతాం కదా. ఈరోజు కల్వకుంట్ల కుటుంబం కాళేశ్వరం దాంట్లో జైళ్ళల్లో ఉండాలి. అవును, మిషన్ భగీరథ పైసల మీద జైళ్ళల్లో ఉండాలి. ధరణి భూముల కబ్జా పేరు మీద జైళ్ళల్లో ఉండాలి. రేపు ఇవన్నీ చేయాలి కదా. నేను ఇయ్యాల బ్రదర్, ఇవాళకి కాంగ్రెస్ పార్టీ అనేది ఖచ్చితంగా 5 ఏళ్ళు కాదు వచ్చే రోజులలో కూడా అధికారంలో ఉండాలని కోరుకుంటాం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎవరు ఉండని. మళ్ళీ ఒక ఎమ్మెల్యే బార్డర్ దాటితే ఫస్ట్ కొట్టే రాయి నాది. అది కూడా చెప్తున్నా. ఓకే, ఒక దిక్కు మా వాళ్ళు పరిపాలన బరాబరు చేయమని హెచ్చరిస్తా. ప్రభుత్వం కూలగొట్టే ప్రయత్నం చేస్తే వాడిని రాళ్లతో కొడుతూ వాళ్ళ పెద్ద రాయి నాయదే అవుతుంది. మొదటి రాయి కూడా నాయ అవుతుంది. ఒక్క ఎమ్మెల్యే అటు ఇటు డ్రామాలు చేసిన ఎవడెవడు ఫోన్లు మాట్లాడి ఎవడెవడు టచ్లు ఉండుకుని నాకు లిస్ట్ ఉన్నది. ఓకే, నేను అధిష్టానంకే ఇచ్చిన. అర్థమైందా? ఎవడెవడు ఏమన్నా సింగిల్గా అధికారం ఇచ్చినాక కూడా అటు పోనీకి ఆలోచనతో ఉన్నారా? ఇంకా చిల్లరగానే ఉంటారు కదా బ్రదర్.
చిల్లరగా అటు పోయే ఆలోచన లేదు. నేను చెప్తున్నా, ఒకవేళ ఆలోచన కూడా రావద్దు అంటున్నా. ఓకే, ఆలోచన అది వరకు ఫండింగ్ కోసం దానికోసం సూచింది ఎలక్షన్ల ముందు వరకు. ఆలోచన కూడా రావద్దని చెప్తున్నా. ఆలోచన వస్తే కూడా కొడతాం. నేను ఒక దిక్కు హెచ్చరిస్తాం ప్రభుత్వాన్ని, ఇంకో దిక్కు మనము ఏదైతే మాట మన సోనియా గాంధీతో ఇనాగ్రేట్ మాట ఇప్పించిన 6 పథకాల మీద, అదేంట ఆమెతో చెప్పించినాం. ఏ 6 గ్యారెంటీలతో అయితే మీరు ప్రజల ముందుకు పోయినారు, ఆ 6 గ్యారెంటీలు ప్రజలకు అవసరమా, లేకపోతే ఆ 6 గ్యారెంటీలు చూసే మీకు ఓటేసాడు మీరు అనుకుంటా ఉన్నారా? బ్రదర్, నేను 6 గ్యారెంటీలు చూసి నేను ఓటేసి నేను అనుకుంటలేదు. నేను 1.5 year బ్యాకే ఓటర్ డిసైడ్ అయినా అంటూ. ఎందుకంటే వీరు కొట్టిన దెబ్బలకు వార్తలు పడి వీళ్ళు కొన్ని పథకాలు అట్లా చెప్పుకుంటారు. అందులో ఒకటి అట్లా అంటే ఫ్రీ బస్ అని చెప్పినాం. మరి హైదరాబాద్ స్వీప్ చేయాలి కదా. అవును, 6 పథకాలు అంటే హైదరాబాద్ స్వీప్ చేయాలి కదా. ఒకటి గ్రామీణ ప్రాంతాలను ఎందుకు స్వీప్ అయింది? పథకాలు పనిచేస్తే రాష్ట్రం మొత్తం పనిచేయాలి కదా బ్రదర్. అక్కడ వాళ్ళే చుట్టాలు ఇక్కడ ఉంటారు కదా. మరి ఇది ఎందుకు పనిచేయాలి, ఆడెందుకు పనిచేసినాయి? పథకాలు పనిచేయాలి ఇక్కడ. పథకాల కంటే ఎక్కువ పనిచేసింది అంటే ప్రభుత్వం పైన వ్యతిరేకత ఎక్కువ పనిచేసింది. దాన్ని వాళ్ళకు అర్థం, నువ్వు నష్టపోయినావు, నువ్వు దోపిడీకి గురైనావు, నిన్ను అప్పుల పాలు చేసిండు, నీ ఊర్లో బెల్ట్ షాపులు చేసి తాగుబోతులను చేసిండు, నీ ఊర్లో యంగ్ గర్ల్స్ విధవరాలు అంటే యువతలు విధవరాల సంఖ్య పెంచిండు అనేది వాళ్ళ ఊర్లల్లో వాళ్ళకి ఇంకింది కాబట్టి తిరగబడి కొట్టారు. ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళ సింపదైజర్ కూడా వాళ్ళు ఓటేరు. ఇంకో పెద్ద ఓటేంటే 30 లక్షల మంది ఎవరైతే విద్యార్థి ప్రవళిక చచ్చిపోతారో నిరుద్యోగులు వీళ్ళు మొత్తం ఊర్లలో పడ్డారు. ఈ పెన్షన్ బ్యాచ్ ఎవరైతే ఓటేద్దాం అనుకున్నారో వాళ్ళ గదువ పట్టుకుంటూ కాళ్ళు పట్టుకుని బెదిరించో ఎవరు ఓటేయకుండా చేశారు. సో మనం కూడా ప్రధానంగా అదే చెప్పినాం, ఏ నిరుద్యోగులు అయితే రోడ్ల మీద పడ్డారో మీ కుటుంబ సభ్యులను మార్చుకుంటే గవర్నమెంట్ మారే అవకాశం ఉంటుందని చెప్పినాం. సక్సెస్ఫుల్ అదే వాళ్ళు కూడా ఎందుకంటే చాలా గ్రూపులలో ఉంటాయి కదా. ఇవాళకి వాళ్ళు ఇదేందో అంటే ఇది అవసరం. ఇది మనము ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి అయింది కదా అని అనుకుంటే ఇల్లెక్కి ఏం చేసిండో అందరం చూసినాం. ఈరోజు తెలంగాణ సర్వనాశనం చేసాం. ఇలా జైల్లో ఉండాల్సిన వాళ్ళు అసెంబ్లీలో ఉండి మళ్ళీ మాట్లాడుతుంటారు. అర్థమైందా? ఫస్ట్ వాళ్ళని జైల్లో పెట్టాలి. వాళ్ళ పైన మొత్తం జ్యుడిషియల్ ఎంక్వైరీలు జరగాలి, సిఐడి ఎంక్వైరీలు జరగాలి. పెద్దగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏ రోజు కూడా మాట్లాడడానికి లేదు, అంత దోషేసిండ్రు. ఓకే, సో మీరు 10 సంవత్సరాల కాలం పాటు ఉండి ఈ ప్రతిపక్ష హోదాలో ఉండి బలమైన పోరాటం చేశారు. గతంలో మీ పార్టీ అధికారం ఉన్నప్పుడు కార్పొరేషన్ చైర్మన్గా మీరు పనిచేసినారు. వాస్తవాలు మాట్లాడుకుంటే ఈ 6 గ్యారెంటీలు అమలయ్యే అవకాశం ఉందో తెలంగాణ రాష్ట్రంలో? బ్రదర్, నాకు పథకాల మీద నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. నేను పథకాలను పెద్ద జనంలో కూడా పెద్ద తీసుకపోలేను. నేను ఏ రోజు తీసుకపోలేదు. నేను తీసుకపోయింది ఏంటంటే వీళ్ళు దోపిడీ దేని 1200 మంది దేనికోసం చచ్చిపోయిందని అడిగిన. తెలంగాణ నేను అడుగుమని ఇవ్వడని చెప్పిన. తెలంగాణ రాకముందు వస్తుమని పిల్లల్ని అడిగిన. నేను లైబ్రరీ ముందే మైపాల్ యాదవ్ కూడా ఉండే ఆ రోజు. తెలంగాణ నీకు ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ ఉంది కదా, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఉండే. నీకు హాస్టల్లో ఫుడ్ ఫెసిలిటీ, కరెంట్ ఫెసిలిటీ, నీళ్ళ ఫెసిలిటీ ఉంది కదా, ఉండే. ఈ వైస్ ఛాన్సలర్కి బౌన్సర్లు ఉండే కదా, అప్పుడు బౌన్సర్లు ఉండేనా అంటే లేకుండే. ఇప్పుడు బౌన్సర్లు ఉన్నారు కదా. వీసీ ఆఫీస్ కాదు కంచె ఉండే, అప్పుడు కంచె ఉండేనా అంటే లేకుండే. మరి తెలంగాణ అడుగుమని నీకు ఎవరు చెప్పిండ్రు అని అన్న. పలానా కోదన్ రా అని చెప్పిండు, పలానా వాళ్ళు. మరి వాళ్ళు ఇప్పుడు ఏడే అందా? ఏది దశపేటి శ్రీనివాస్ ఏడి? కేసీఆర్ దగ్గర ఉన్నారు ఈరోజు, వాళ్ళ గదిలో కూర్చొని ఉన్నారు. అదేందా? అంటే మనం మోసం అయిందా లేదా? తెలంగాణ రావాలి, కానీ దాన్ని మనం ఎందుకు తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ మన ఆజమాయిష్ ఎందుకు ఇంత అప్పు చేస్తుండే? 15,000 కోట్లు కాంగ్రెస్ పార్టీ అధికారం ఇచ్చి నీకు తెలంగాణ ఇచ్చి 15,000 కోట్లు జేబులో చేయబెట్టి జాగ్రత్త పాలించని పోతే అవి నాకేసినావు. 5 లక్షల కోట్లు అప్పు చేసి అవి నాకేసినావు. ఇలా ఉందేమోనా అంటే మేడిగడ్డకు తూట్లు పడ్డాయి, బాహుబలి మూటలు మునిగిపోయినాయి, మిషన్ భగీరథ నీళ్ళు కానలేవు, ఏడ చూసిన మినరల్ వాటర్లు ఊళ్ళల్లో కూడా క్యాన్ల వాటర్లే తాగుతుండ్రు. ఇక ఏం లాభం ఆ పథకాలు పెట్టి? కాబట్టి తెలంగాణ ప్రజలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. దీనిలో ఎవరు కూడా మాట్లాడడానికి ఇది లేదు, ఎవరు మైలేజ్ తీసుకొని లేదు. ఇది ప్రజా విజయం. యూట్యూబ్ ఛానల్ 5 ఛానళ్ళ పేర్లు చెప్పిన బ్రదర్. అందులో రఘు అన్న, కాలోజీ రాము, కాలోజీ సీను, మైపాల్ యాదవ్, ఓకే టీవీ శ్రావ్య, వైఆర్ టీవీ, ఇంకొకటి మర్చిపోవచ్చు తీర్మాల్ మల్లన్న. ఓకే తప్ప నీకు పెద్దగా నీకు ఎలాగైతే ఎవరు కనవాలి. నా తిరుమల అంటే నా ఇంటర్వ్యూలో ఎప్పుడు చేయలే. నా ప్రత్యేకంగా చేసింది మాత్రం ఈ 4 ఛానళ్ళు. తిరుమల మల్లన్న ఒకటి ఎప్పుడో అడగొక ఎక్కువ కవర్ చేసింది
ఇవన్నీ ఎక్కువ జనంలో తీసుకుపోయింది ఈ ఛానల్తో. ఇవే కానీ పెద్ద ఛానల్ అప్పుడప్పుడు ఆంధ్రజ్యోతి. ఇక వేరే ఛానళ్ళు ఏవి కూడా ఏ రోజు కూడా నా ప్రచారం చేయలేదు, నా రాయ. సో ఇక టాపిక్లోకి వెళ్తే, వర్ధన్నపేట నుంచి మీరు టికెట్ ఆశించారు. సో మీ పార్టీ టికెట్ కాకుండా ఇంకో పర్సన్కి ఇస్తే మీరు గెలిపించుకున్నారు. మొత్తానికి టికెట్ ఇవ్వకుండా సరే నీ పార్టీ గెలవాలని చెప్పి గెలిపించుకున్నారు. సో ఎందుకు టికెట్ మీకు ఇవ్వలేదు? బ్రదర్, నేను 2009కి సీట్ అడిగిన. ఇంకోటి, నేను ఆ సీటు గెలిపియాలని చెప్పేసి నేను డ్రాప్ కాలే. తెలంగాణ మొత్తం కాంగ్రెస్ గెలవాలని. ఎందుకు చెప్పన్నా, ఎర్రబెల్లి దయాకర్రావును ఫస్ట్ నేనే టార్గెట్ చేసిన. ఎర్రబెల్లి దయాకర్రావును రాయెత్తి కొట్టినోడు ఫస్ట్ నేనే. ఎప్పుడైతే కమలాపూర్లో ఎంపీడీఓని అవమానపరిచాను, దాని మీద నేను కేసులు వేసి, తర్వాత శ్రీనిధి పైసలు గోల్మాలు అటు ఒక్కొక్క ఫైల్ ఆయన మీద రోడ్లు వేయమంటే బీర్ సీసాలు అమ్ముకొని రోడ్డు వేయమన్నాడు. ఇవన్నిటిపైన కేసులు పెట్టుకుంటా ఆయన 2 ఏళ్ళకెళ్ళే ఏది హుజరాబాద్ ఎలక్షన్స్కి వెళ్ళే ఆయన. అరూరి రమేష్ అనేటోడు, అంటే కల్వకుంట్ల కుటుంబం ఒక చాప్టర్, అదో స్టేట్ లెవెల్ చాప్టర్ మా జిల్లాలో చెప్తున్నాను. అరూరి రమేష్ అనేటోడు చెరువులు కబ్జా, ఒక్కొక్క చెరువు దగ్గర పోయి ఆ మట్టి కింద ఉన్న చెరువును కూడా చూపించారు. మీ దాంట్లో ప్రచారం ఎన్నెన్ని కబ్జాలైనా ఏంటి అసలు 50 చెరువులు, చెరువు వరంగల్ మునిగిపోయే పరిస్థితి వచ్చింది 2 ఎమ్మెల్యేలు చేయబట్టి. వినయ్ భాస్కర్ ఇది, వినయ్ భాస్కర్ని కూడా ఫస్ట్ టైం నేనే తిప్పిస్తా. వీళ్ళ ముగ్గురిని టార్గెట్ చేసి తిప్పి ఈరోజు కళ్ళు మూసుకొని ఏ సర్వే చెప్పి నాకు బాధ ఏందనంటే, మా లోకల్ లీడర్స్ కూడా అన్న ఇప్పుడున్న కమిషనర్ నాగరాజ్కి ఇస్తే ఆయన గన్ షాట్ గెలుస్తాడన్న, నీ దగ్గర పైసలు లేవు కదన్న అని చెప్పి, ఇంక్లూడింగ్ మీడియా పర్సన్స్, ప్రెస్ సంబంధించిన వాళ్ళు ఆయన అయితే గన్ షాట్ గెలుస్తాడన్న. ఇదే వ్యక్తులు నామినేషన్ వేసినాక నువ్వైతే గెలుద్దు అన్న. ఎందుకనంటే ఆయన నామినేషన్ వేసినాక 4 రోజులు వండుకున్నాడు, జ్వరం వచ్చిందని. ఎలక్షన్స్ ముందు 2 రోజుల ముందు ఆయన పోలీస్ కమిషనరు పనిచేసిన ఆయన 2 రోజుల ముందు నా పైసలు TV9 వాళ్ళు గుండాగాన్లో TV9 వాళ్ళు ఏషంలో వచ్చి ఎలక్షన్ పైసలు మొత్తం ఎత్తుకపోయారు, ఒక్క పైసా లేకుండా ఎత్తుకపోయారు అని. మళ్ళీ లాస్ట్ ఎలక్షన్ రోజు, ఎలక్షన్ ముందు రోజు మళ్ళీ వండుకున్నారు. 19,000 మెజార్టీ గెలిచాను. కనీసం ఫోన్ చేసి అది థ్యాంక్ చెప్పలే మీకు. అదేదా ఒకటి. నేను ఇంతకుముందు ప్రెస్ మీట్ పెట్టా, నేను ఇండిపెండెంట్గా నిలబడితే కాంగ్రెస్ పార్టీని దోషం చేసే శక్తి నా దగ్గర ఉండే, అటువంటి పేపర్స్ నా దగ్గర ఉండే. బీఆర్ఎస్ని దోషం చేసే శక్తి నాకుండే. ఇద్దరం దొంగలను చేసి నేను నిలబడితే ఏదో ఒక సీట్కి వెళ్ళి, ఏదో జనరల్ సీట్కి వెళ్ళి గెలిచే అవకాశం నాకుండే. నేను మెప్పియగలుగుతా ఇది పబ్లిక్ను, ఇద్దరి చూపించి. కానీ నాకేందనంటే తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోవాలి, ఇక వీళ్ళు కల్వకుంట్ల కనబడద్దన్న ఉద్దేశంతో ఫుల్ ఫ్లెడ్జ్గా సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఇంతకు మీ టికెట్ అడ్డుకుందేవారు? మీ టికెట్ అడ్డుకుందేవారు? నాది అఖిలపక్ష కమిటీ అంతా, అన్ని పార్టీలు కలిసి అడ్డుకుంటారు. అన్ని పార్టీలు కలిసి అందరి పాత్ర ఉంటుంది నా టికెట్ అడ్డుకున్నారు. ఇప్పుడు మీకంటే బలమైన పోరాటం చేసిన వాళ్ళు క్యాబినెట్లో కానీ, లేకపోతే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నాయకుడు కానీ, ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు కానీ ఏ ఒక్కరైనా కనిపిస్తారు? అబ్జర్వ్ చేయి, ఎస్సీ సీట్లు అన్ని పార్టీ మారొచ్చిన వాళ్ళకే ఇచ్చారు. పార్టీ కమిట్మెంట్ అయిన వానికి ఇవ్వలే. నీకు సత్తుపల్లి మానవతరాయికి రావాలి, అవును, లేకుంటే సంబాని చంద్రశేఖర్కు రావాలి. ఆడ పార్టీ వేరే పార్టీకి. ఇప్పుడు మీరు ఎమ్మెల్యేలు అయినా మీరు ఫేర్ కావద్దు, వాస్తవం చెప్తాను. ఓకేనా? నీకు మందుల సామెలు పార్టీ మారినోడికే ఇచ్చాను, వీరేశం పార్టీ మారినోడికే ఇచ్చాను, వర్ధనపేట పోలీస్ ఆఫీసర్కి వెళ్ళి ఇచ్చాను. గన్పూర్ అంటే కదా డమ్మి క్యాండిడేట్, ఆమె ఫీల్ లేదనుకో. ఓకేనా? నువ్వు ఎక్కడ ఎస్సీ సీట్ చూడు. గద్దర్ బిడ్డ బొల్లు కిషన్ పంచలో ఉన్నాడు, వేరే కాంగ్రెస్ ఉన్నాడు. గద్దర్ బిడ్డ పార్టీకి సంబంధం వాళ్ళకి ఇచ్చాను. అంటే వీళ్ళు అభ్యర్థులు మంచోళ్ళు చెడు నేను తర్వాత ముచ్చట. పార్టీతో సంబంధాలు లేనటువంటి వ్యక్తులకు ఎస్సీ సీట్లు మొత్తం ఇచ్చారు. అర్థమైందా? అంటే ఎస్సీలు అనేటి వాళ్ళు వాయిస్ లేవద్దు, గొంతులు వినద్దు. నువ్వు ఎక్కడ చూడు, ఒక అచ్చంపేట ఒకటి సీనియర్కి ఇచ్చిండ్రు, వికారాబాద్ కానీ తక్కినాయి మొత్తం. మ్యాక్సిమం 75% సీట్స్ కొత్త వాళ్ళకి ఇచ్చారు. సో ఏంది ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ రాలేదు కాబట్టి, సో ఎంపీ కూడా ఉంది ఆప్షన్, ఎందుకు ఎమ్మెల్సీగా అనుకుంటున్నావు? బ్రదర్, నాకు స్టేట్ ఇంపార్టెంట్, సెంటర్. ఇక ఇది ఎమ్మెల్యే అన్నాడు, ఎంపీ ఎందుకు ఇస్తారు నాకు? ఇంకోటి, నాకు పదవులు మెడకేసుకొని ఊరేగానికి కాదు.
నేను ఇవాళ పవర్లు ఉన్నట్టే. నేను ఏ కలెక్టర్కి పోయి ఫోన్ చేసినా పని చేస్తారు, ఏ ఎస్పీకి ఫోన్ చేసినా పని చేస్తారు. నిన్నగాక మొన్న జంకో విద్యార్థులు సీఎం దగ్గరికి అందరి దగ్గర తిరిగారు. ఓకే, సీఎం దగ్గర, ముఖ్యమంత్రి అందరి దగ్గర తిరిగాను. దేనికోసము వాళ్ళది ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయమని. ఓకే, నా ఫోన్లో టచ్లో ఉండే, బాబులో నేను మాట్లాడితే నాకు మైనస్ అవుతుంది. తర్వాత నేను ట్వీట్ పెట్టి వాళ్ళ తరఫున మాట్లాడితే ఇమీడియట్గా ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది. అంటే మాట అయినట్టు మన మాట గౌరవం ముఖ్యమంత్రి ఇస్తారు, అందరు ఇస్తారు. ఇంకా మనం అందులో కొంచెం గ్రావిటీ ఉంటేనే మనం మాట్లాడతాం ఒకటి. ఇంకోటి ఏంటంటే అవసరమైతే తిరగబడతాం కూడా, అలా డౌటే లేదు. రేపు తెలంగాణ అన్ని ఇష్యూస్ పైన, ఏ ఇష్యూ అయినా మీరు తిరగండి. మీరు ముఖ్యమంత్రి దగ్గర పోని, అందరి దగ్గర పోని. మీరు పని కానప్పుడు ఎప్పుడు మా డోర్ ఓపెన్ ఉంటుంది, నేను ఎప్పుడు పని చేస్తాను. కానీ నేను సాఫ్ట్గా పని చేయ, రివర్స్లో పని చేస్తాను. ఓకే, నేను అడుక్కొని గుంజుకుంటా, గుంజిస్తా మీ పనిని, మీ హక్కును నేను గుంజిస్తా. నేను ఫండమెంటల్ రైట్స్ నమ్మే వ్యక్తిని. ఫండమెంటల్ రైట్స్ ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్. ఇక్కడ పని చేపించుకోవడం అనేది పౌరుని హక్కు. నువ్వు పైసలు తీసుకొని ఓటేస్తున్నావు అంటే అది తర్వాత నీ కర్మ, అది కానీ అది నీ హక్కు, నీ రైట్. గతంలో ఇదే వరంగల్, ఖమ్మము, నల్గొండ నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తే పల్లా రాజేశ్వర రెడ్డికి అవకాశం ఇచ్చారు ఇదే పట్టభద్రులు. సో అంత వ్యతిరేకత బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నప్పటికీ కూడా అధికార పార్టీ సంబంధించిన నాయకునికి అవకాశం ఇచ్చారు. సో మీకు క్లారిటీలో ఉన్నారా? ఒకవేళ పార్టీ టికెట్ ఇస్తే నేనే గెలుస్తామన్న ఒక నమ్మకం మీకుందా? పార్టీ టికెట్ ఇవ్వకుండా ఖచ్చితంగా నేనే పోటీ చేస్తారు. ఎందుకు చెప్పాలా? పబ్లిక్ నా అవసరం కాదు, నా పోస్ట్ అవసరమే. ఇప్పుడు మంత్రుల చుట్టూ పైరోజు చేసుకొని పైసలు సంపాదించే పరిస్థితి. కానీ ఈరోజు ఏందనంటే జనంకు వాళ్ళ తరపున ఒక నిలబడే మనిషి కావాలి. అది నిరుద్యోగుల తరపునే కానీ, నోటిఫికేషన్ లేసుడే కానీ, రేపు అనేకమైన ట్రాన్స్ఫర్ 317 జీవో రద్దు కానీ, ఉద్యోగుల సమస్యలు కానీ, టీచర్ల సమస్యలు కానీ, ప్రతి సమస్య పైన మాట్లాడే గొంతుగా కావాలి. ఆ గొంతు ఖచ్చితంగా ప్రజలకు నా అవసరం ఉన్నది. ఎందుకంటే నాకు పవర్ పిచ్చి లేదు, పైసా పిచ్చి లేదు, నాకేం పిచ్చి లేదు. కాబట్టి మీకు ఒక గొంతుగా నేను నిలబడాలనేదే నాకు ఉద్దేశం. ఖచ్చితంగా ఇవి జరగాలి. రేపు ఇవన్నీ లెక్క కలవకుండా లెక్కలు అప్పచెప్పాలి కదా. రేపు ఇప్పుడు ఈ ప్రభుత్వం, మా ప్రభుత్వం ఈరోజు అవి డిలే కాకుండా నేను వీళ్ళని జైలుకి పంపాలి కదా కలవకుంటోళ్ళను. సో మీరు ఆల్రెడీ గ్రౌండ్ తిరుగుతూ ఉన్నారు. నిన్న కూడా భువనగిరిలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. సో ఎంత మేరకు మీరు బరిలో ఉంటే గెలుస్తారనే నమ్మకంతో వాళ్ళు ఉన్నారా? మీ పార్టీ నాయకులు కావచ్చు, మీరు కలిసి కొంతమంది పట్టభద్రులు కావచ్చు, మీరు బరిలో ఉండాలన్న ఒక భరోసా మీకు ఇస్తా ఉన్నారా? భయంకరమైన ఫోన్లు వచ్చినాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి, సైలెంట్లో పెట్టా. మంచి అడ్వకేట్లు చేసిండ్రు, బార్ అసోసియేషన్లు చేస్తుండ్రు, టీచర్లు చేస్తుండ్రు, స్వచ్ఛందంగా చేస్తుండ్రు. ఇంకా నువ్వు కాంగ్రెస్ పార్టీ కాదు, నువ్వు ఇండిపెండెంట్ నిలబడితే ఇంకా మేము బ్రహ్మాండంగా చేస్తామని చెప్పి కోదాడకి వెళ్ళి ఇప్పుడు ఒక పెద్ద మనిషి ఫోన్ చేసి, ఓకే అంటే గట్టిగా చేసేవాళ్ళు ఉన్నారు. ఇంతకుముందు తీర్మానం వల్ల మేము పని చేసినామని, ఈసారి మేము మీకు చేస్తామని పెద్ద ఎత్తున, మామూలు స్పందన కాదు బ్రదర్, భయంకరంగా స్పందన. ఎందుకంటే మనల్ని వాడుకున్నారు, ఈయన వాడుకున్నారు. నేను వాడుకొని ఈరోజు పవర్లో నన్ను ఎవరేం వాడుకోలే. నేను షోక్తోని కల్వకుంటోని దోపిడీ అనేది మొత్తం హద్దులు దాటిపోయింది. వీళ్ళతో విముక్తి చేయాలి, వీడిని ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళి వీడిని కథం పట్టియాలని చెప్పేసి దెబ్బ కొడితే దవాఖానలా ఒకరోజు ట్రీట్మెంట్కు 5 రోజులు విలవిలలాడిపోయిండు. పబ్లిక్ దెబ్బ అట్లుంటుంది. కానీ అడిగితే కానీ అమ్మ కూడా అన్నం పెట్టదు అంటారు. మరి మీ పార్టీని అడిగిరా? ఎమ్మెల్సీ బరిలో నేను ఉంటాను, నేను పోటీ చేస్తాను అని ఆ అంశాన్ని వాళ్ళ ముందేమనిచ్చిరా? బ్రదర్, వాస్తవానికి తెలంగాణలో 2 అంశాలు ఉంటాయి చాలా మంది. ఒకటి అమాయకత్వం ఉంటుంది, ఇంకోటి తిరగబడే తత్వం ఉంటుంది, ఆత్మగౌరవం ఉంటుంది. ఇవన్నీ ఉన్నా అడుగుతారు. నేను రూల్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది, నువ్వు టికెట్ అప్లై చేసుకో అని. 25,000 రూపాయలు కట్టమని. నేను పార్టీకి 25,000 రూపాయలు కట్టిన, అప్లికేషన్ పెట్టిన. సర్వే చేస్తామన్నారు, సర్వే చేసిండ్రు. సర్వే చేసిన వాళ్ళు టికెట్ ఎందుకు ఇవ్వలే అని చెప్పేసి నాకు చెప్పాలి. ఈ రోజు వరకు నేను చెప్పలేదు. నేను దీనికి ఒకవేళ అప్లికేషన్ అడిగితే పెడతా కావచ్చు, కానీ అది నేను తెలంగాణ కోసం విత్డ్రా అయినా. ఇది నేను ఖచ్చితంగా పోటీ చేస్తున్నా, నేను డిసైడ్ అయినా. బక్క జెర్సను ఉమ్మడి 3 జిల్లాల ఖమ్మం, వరంగల్, నల్గొండ, ఈ 3 జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి. దీనికి బీఫామ్ ఉండదు, సింబల్ మాత్రమే ఉంటుంది. దానికి మీరు మద్దతు ప్రకటిస్తారా, ప్రకటించారని మీ ఇష్టం. నేను ప్రజల వైపుకి వెళ్ళి వస్తున్నాను, నేను ప్రజల మద్దతు కోరుతున్నా. నేను మీ వాణిగానే ఉండాలని. నేను ఎమ్మెల్సీగా గెలిచినాక నేను గన్మెన్ను తీసుకోను, నేను పెద్ద బండ్లు తీసుకోను,
నేను ఎట్లా తీసుకోను, ఇవాళ ఎట్లా తిరుగుతున్నానో అదే ఊబర్ ఓలా తిరుగుతా, అదే బస్సులలో తిరుగుతా, అదే ఇది ఇట్లా అదే అట్నే ఉంటా. ఎందుకంటే సేవకుడు లెక్క ఉండాలి, సేవకుడు లెక్క. అసలు రాజకీయం ఎట్లుండాలి, నాయకుడు అంటే ఎట్లుండాలి అని చూపించి ఒక షోకు ఉండే నాకు ఎమ్మెల్యే. కానీ స్టార్టింగ్ నుంచి మీ నాయకుని మీరు టార్గెట్ చేస్తున్నారు, అంటే అధికారం లేక ముందుకు ఆ నాయకుని టార్గెట్ చేసి మాట్లాడారు. సో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనకు ముఖ్యమంత్రి హోదాలో కూర్చోబెట్టొద్దన్న ఒక అంశాన్ని మీ పార్టీ ముందు మీరు ఉంచినారు. సో ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో మీకు టికెట్ రాదని క్లారిటీలో మీరున్నారా? బ్రదర్, నేను చెప్తున్నా కదా, నాకు టికెట్ నాకు పెద్ద చాలా లైట్ తీసుకుంటా. నేను లాబీ చేస్తే నా లాబింగ్ ఎట్లుంటుంది అనేది రేవంత్ రెడ్డి కూడా తెలుసు. ఓకే, నేను లాబీ చేయదలుచుకుంటే నాకు లాబీ గీబీ అన్నిటిపై నాకు ఇంట్రెస్ట్ పోయింది. నాకు ఇవాళ తెలంగాణతో దగ్గరగా, నేను ఎక్కువ వేరే రాష్ట్రాల్లో ఇన్ఛార్జ్గా చేసిన, తెలంగాణకి వెళ్ళి ఈ 5 సంవత్సరాల పాటు దగ్గర గుండెకి హత్తుకొని నేను ఇష్యూస్ చూసిన. నా అవసరము ఈ తెలంగాణ ఖచ్చితంగా ఉన్నది. అదేనా, నేను రేవంత్ రెడ్డిని ఎందుకు నెగిటివ్గా చూస్తానంటే, నాకు నీవు కాళేశ్వరం, నాకు గ్యారంటీ చెప్తున్నా, కాళేశ్వరం మీద కల్వకుంట్ల కుటుంబంలో జైలుకు పంపరు. ఓకే, పంపరు. మిషన్ భగీరథ కేసు మీద జైలుకు పంపడు. ఓకే, ధరణి పేరు మీద భూముల కబ్జా పైన ఎంక్వైరీ జరగదు. ఒట్టినాగుల పెళ్లి ఐటీ భూములు, ఈడీ భూములు అమ్ముకునే దాని మీద కూడా జరగదు అనే నాకు గట్టి నమ్మకం, నాకు ఇయాటి కూడా నాకు ఉన్నది. ఓకే, అంటే ఎందుకు చర్యలు తీసుకోవడానికి మళ్ళీ కలుస్తున్నారా? కలవాలని కాదు, నాకున్నది. ఓకే, ఈయనైతే జరిగాయి అనేది నాకున్నది. ఓకే, అదేదా, ఓకే, నాకు 2 లక్షల ఉద్యోగాల నియామకాలు అనేది నాకు ఇంపార్టెంట్. వీళ్ళందరూ మీ కుటుంబం జైలుకు పోవడం ఇంపార్టెంట్. నా పేరు మీద నాకు తెలవకుండా, నా పేరు మీద, మా అపార్ట్మెంట్ వాచ్మెన్ పేరు మీద, మా ఇంటి ముందు ఆడుకునే బిచ్చపోని మీద పేరు మీద, మా ఇంటి ముందు మిర్చీలు అమ్ముకునే బండర్ మీద, ఆ పక్కన పాన్ షాప్ ఉన్న పాన్ షాపోని మీద కూడా కేసీఆర్ లాస్ట్లో వరంగల్ సెంట్రల్ జైలు కూడా కుదబెట్టి అప్పు తెచ్చినోడు. జైలు ఉండాల్సిన వ్యక్తులు వాళ్ళు ఈరోజు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. ఎంత ధైర్యం ఉంటే మాట్లాడతారు? నా సొంటోడు ఉంటే ఫుట్బాల్ ఆడదును ఎవరిని వీళ్ళిద్దరిని, కేటీఆర్ను హరీష్ రావును అసెంబ్లీకి తన్ను కూడా బయటికి తీసుకపోదును. మీరు జైలు ఉండాల్సి ఇక్కడేం పడరా గాడిద కొడుకులారా మీకు అని. దొంగలు వాళ్ళు, దొంగతనాలు చేసిన వాళ్ళు ఫస్ట్ జరగాల్సిన చర్చలు ఏంటంటే ఈ కుంభకోణాల మీద జరగాలి. ఓకే, సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆల్ ద బెస్ట్. అసెంబ్లీ సమావేశాల గురించి మనం మళ్ళీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎనీవే మీరు పోరాటం చేయాలి, టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీతో పాటు కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఏ సోషల్ మీడియా అయితే కల్వకుంట్ల కుటుంబాన్ని రాజకీయంగా బొందబెట్టిందో, సో మీ గెలుపులో మా కీలక పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు పోటీలో ఉండాలని కోరుకుంటున్నాం ఖచ్చితంగా. థ్యాంక్ యూ బ్రదర్, పోటీలో ఉంటున్నాం అంతే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఇది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బక్కా జల్సన్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. సో ఏదేమైనప్పటికీ ఇలాంటి గొంతుకలకు సో పార్టీ అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ సో ఖచ్చితంగా ఇండిపెండెంట్గా పోటీ చేయాలి. పోటీ చేస్తే మాలాంటి గొంతుకలు అండగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. చూస్తుండండి కాలేజీ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.